ఈ నెల 9వ తేదీ మానేశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా జనగణన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభాని తేల్చాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో, రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాలని, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చేపట్టే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులంతా కూడా విచ్చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేమో ఈ రోజు ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు. మీ యొక్క మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం 50% అని చెప్పి, వాళ్ళ జనాభా దామాషా ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దానిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కుల జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా బీసీ మేధావులు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఏదైతే కాంచీరామ్ గారు చెప్పినట్టు బీసీల సమస్య బాప్తే సమస్య చెప్పినాడు మన శ్రీ కాంచీరామ్. మండల్ కమిషన్ ఆయన మండల కమిషన్ అమలు చేయాలని చెప్పి 49 రోజుల పాటు 5,000 మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టిన కార్యక్రమాన్ని కూడా మేము గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా, మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏదైతే ఈ బీసీల సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే